చైనా సరుకు ఎంత చవకి దొరుకుతుందో నాణ్యత కూడా అలానే ఉంటుంది అని అందరి భావన. డ్రాగన్ తయారు చేసే హైటెక్ ఆయుధాలది అదే పరిస్థితి. దీనికి కారణం చైనా ఆయుధాలు యుద్ధ రంగంలో పలుమార్లు చేతులెత్తేయడమే. ఆపరేషన్ సింధూర్, వెనజువెలాపై అమెరికా దాడి, తాజాగా ఇరాన్ యుద్ధంలో ఇది తేటతెల్లమైంది. మరోవైపు ఎంతో అభ్యేద్యమని చెప్పుకునే అమెరికా ఆయుధ వ్యవస్థల్లో కూడా లోటుపాట్లు బయటపడడం గమనార్హం. ఆయుధ తయారీ హబ్ గా ఎదగాలని లక్షిస్తున్న భారత్ నాణ్యతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఉదాంతాలు చాటుతున్నాయి. పాకిస్తాన్ తన ఆయుధాల్లో 82% చైనా నుంచే సమకూర్చుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ భారత్ వైమానిక దళం పాక్లోని కీలక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. పలు వైమానిక స్థావరాలతో పాటు ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. సరిహద్దులు దాటకుండానే బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు, గాల్లో నుంచే ప్రయోగించే బాంబుల సాయంతో భారత యుద్ధ విమానాలు దూరం నుంచే ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేశాయి. చునియన్ వైమానిక స్థావరంలోని YLC-8E యాంటీ స్టైల్ రాడార్ను ధ్వంసం చేశాయి.